లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియేల్ గారు 1961 సంవత్సరం ఏప్రిల్ 24వ తేదీన చేసిన ప్రసంగం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. పరిశుద్ధుడైన పౌలు ఇక్కడ ప్రజలను ఒక ఉన్నతమైన స్థలానికి లేపుతున్నాడు. నిరంతరము ఎవరు సంతోషంగా ఉండగలరు? దూతలు మాత్రమే దాన్ని చేయగలరు. ఎందుకనగా వారు దేవుణ్ణి, ఆయన గొప్ప జ్ఞానాన్ని మరియు లక్ష్యాలను అర్థం చేసుకుంటారు. హిట్లర్ లాంటి దుష్టులైన మనుష్యులు లేచి బెదిరించవచ్చు గాని దూతలు ఈ మనుష్యుల అంతమును ఎరిగిన వారై ఉన్నారు. దేవుని వాక్యమునకు విధేయులైన వారు మాత్రమే సహించగలరని దుష్టులైన మనుషులకు తెలియదు. హిట్లర్ 10 సంవత్సరాలు పాలించాడు. ఇప్పుడు అతడు ఎక్కడున్నాడు? ముస్సోలిని విషపూరితమైన వాయువును ఉపయోగించి ఇథియోపియాను జయించాడు. ఇథియోపియా రాజు హైలీ సెలాస్సీ చాలా దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించాడు. కానీ ఏమీ జరగలేదు. అతనికి ఎవరూ సహాయం చేయలేదు. ఆ దేశం నుండి అతడు పారిపోవలసి వచ్చింది. అయితే తరువాత ముస్సోలిని ఓడించబడినాడు. హైలీ సెలాస్సీ తిరిగి వచ్చాడు. దేవుని లక్ష్యాలు చివరికి మర్మమైన రీతిలో నెరవేర్చబడును. దేవుని పిల్లలు దాన్ని ఎరిగి ఉంటారు కాబట్టి వారు సంతోషంగా ఉండగలరు. కుటుంబం బలహీనంగా ఉన్నప్పటికీ ఆయన స్వస్థపరచు రెక్కలతో నీతి సూర్యుడు లేచునని వారు ఎరిగి ఉన్నారు. నిర్గమకాండము 14వ అధ్యాయం 13వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. ఈ దైవజన్య వైపు చూడు. ఐగుప్తు బలమైన రథముల శబ్దాన్ని అతడు విన్నాడు. ఫరో తన రథములో కూర్చొని వచ్చుచున్నాడు. అయితే ఈ ఐగుప్తీయులు మరలా కనబడరని మోషే చెప్పాడు. దైవజనుల్లో ఆ విధమైన అతీంద్రియ గ్రహణ శక్తి ఉన్నది. వారెల్లప్పుడూ సంతోషించువారు, వారెల్లప్పుడూ ప్రార్థించువారు. పనిచేస్తూ, నడుస్తూ, శుభ్రం చేస్తూ వారు ప్రార్థిస్తూ ఉంటారు. వారిలో ఎల్లప్పుడూ దాచబడిన ప్రార్థన ప్రవాహం ఉంటుంది. సముద్రంలో క్రింద భాగంలో ప్రవాహాలుంటాయి. కొన్ని నదుల లోతుల్లో క్రింద ప్రవాహం ఉంటుంది. నీ పాపములు క్షమించబడి నీ శరీర ఇచ్ఛలు జయించబడినప్పుడు నీవు ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉంటావు. పౌలు మాటలు గ్రహించుటకు సులభమైనవి కావు, అయితే అవి నిజమైనవి. ప్రతి రిట్రీటు మనలను దేవునికి సమీపంగా నడిపించాలి. దుష్టత్వము మనకు సమస్యగా ఉండదు. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనము. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనా చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుడి. ఎవరైనా మనకు కీడు చేయుటకు ప్రయత్నించినప్పుడు వారు దాన్ని చేయకముందే ఓడించబడి వారికి వారు హాని చేసుకుంటారు. వారు జయించుటకు ప్రభు అనుమతించినట్లయితే దాని ద్వారా నీవు ఆత్మీయంగా పైకెత్తబడుచున్నావని దాని అర్థం. పోతిఫర్ భార్య యోసేపుకు హాని చేయాలని కోరి అతన్ని చెరసాల్లో నెట్టింది. అయితే అక్కడ అతడు పానదాయకుని ద్వారా రాజు నొద్దకు తీసుకుని రాబడినాడు. ఎల్లప్పుడూ సంతోషించు, ఎందుకనగా నీవు మహోన్నతుడైన దేవుని హస్తాల్లో ఉన్నావు. నా తల్లి నన్ను ప్రేమించింది, ఆమె నాకు హాని చేయును అని నేను తలంచలేను. దానికంటే 1000 సార్లు ఎక్కువైనది దేవుని ప్రేమ. ఎల్లప్పుడూ సంతోషించుము మరియు ప్రార్థించుము. ఆ విధమైన దేవునిని కలిగి ఉన్న మనము ఎంత అదృష్టవంతులము.